శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మిథున రాశి వారికి 2026వ సంవత్సరంలో వారి ఆర్థిక పరిస్థితిని మార్చగల ఒక ముఖ్యమైన గురు సంచారం జరగబోతుందండి. పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారా? ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారా? కుటుంబ సభ్యులు అప్పులు లేదా కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే 2026 ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 వరకు ఉండే ఈ యొక్క 74 రోజుల కాలం ఏదైతే ఉందో మీకు చాలా కీలకంగా మారవచ్చండి. ఎందుకంటే దేవగురువు అయినటువంటి ఒక గురుగ్రహం బృహస్పతి పుష్యమి నక్షత్రం నుండి బుధుడి ఆధిపత్యంలో రహస్యమైన ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ యొక్క సంచారం మిథున రాశి వారికి ఏ రంగాల్లో ప్రయోజనం అనేది కలిగిస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ కూడా సవివరంగా మనం తెలుసుకోబోతున్నామండి. గురుగ్రహం 2వ స్థానంలో అంటే మిథున నుంచి 2వ స్థానం కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆగస్టు 19వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు ఈ యొక్క గురుగ్రహం కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రం మీద సంచరించబోతున్నారు. అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశి 2వ స్థానం అవుతుంది. 2వ స్థానం అంటే ఏంటయ్యానంటే సంపాదన, పొదుపు, కుటుంబము, ఈ యొక్క మాట తీరు, ఆహారపు అలవాట్లు, కుటుంబం, ఆస్తులు, అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత, ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో ఈ 2వ స్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధాలు, పొదుపు మరియు మాట తీరులో ప్రధానమైన మార్పులు కనిపించవచ్చండి. ఆశ్లేష నక్షత్రము అసలు స్వభావం ఏంటంటే ఆశ్లేష నక్షత్రానికి చుట్టుకొని ఉన్నటువంటి ఒక సర్పం గుర్తుగా ఉంటుందండి. నక్షత్రం చూస్తే కనుక నాగదేవతలు ఈ నక్షత్రానికి అధిదేవతలు. బుధుడు నక్షత్రాధిపతి అండి. చుట్టుకొని ఉన్న సర్పం తన పూర్తి శక్తిని బయటికి చూపించదు. సరైన సమయం వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉంటుంది కదా. అదేవిధంగా అవసరమైన సమయంలో వేగంగా స్పందిస్తుంది కూడా. అందువల్ల ఆశ్లేష నక్షత్రం అంటేనే దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటం, వ్యూహాత్మకంగా ఆలోచించటం, క్లిష్ట సమస్యలకు సొల్యూషన్ కనుగొనడం, పరిష్కారాలు కనుగొనడము, పెండింగ్ పనులను పూర్తి చేయటం, పాత పరిస్థితులను వదిలి కొత్త జీవితంలోకి ప్రవేశించటం, ఇలాంటి శక్తులను సూచిస్తూ ఉందండి. అంటే ఒక పాము, ఒక సర్పము కుబుసం వదిలేసి ఎలాగైతే ముందుకు వెళ్తుందో ఫ్రెష్గా, అలానే చెప్పవచ్చు. సో కాబట్టి పాము తన చర్మాన్ని ఒడిచిపెట్టినట్టుగా ఈ గురు సంచారము మిథున రాశి వారికి పాత అలవాట్లు, పాత భయాలు, ఉపయోగంలోని ఆలోచనలు విడిచిపెట్టమని సూచిస్తూ ఉంది. అయితే ఆశ్లేష నక్షత్ర ప్రభావంతో అనుమానం, అతిగా ఆలోచించడము, రహస్యంగా ఉండటం వంటి లక్షణాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టుగా ఉంటాయి కదా. సో 2వ స్థానము నేను దాకా చెప్పుకున్నాం, ధనం, కుటుంబం, మాట, ఇవన్నీ కూడా. సో ఆ గురుడు శుభగ్రహం ఈ 2వ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితిలో ఒక ముఖ్యమైన మార్పు అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందండి. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. గతంలో గుర్తించిన ఆర్థిక అవకాశం ఇప్పుడు బయటపడవచ్చు. అదనపు ఆదాయం కానీ, కన్సల్టింగ్, వ్యాపారం లేదా కుటుంబ ఆస్తుల ద్వారా కూడా ప్రయోజనం కలిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఈ యొక్క బుధుడి యొక్క వ్యూహాత్మకమైన శక్తి కారణంగా డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు తగ్గించాలి అనే విషయాలలో మనకు స్పష్టత పెరుగుతుందండి. కుటుంబంలో చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి అపార్థాలను నేరుగా మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు ఈ సమయంలో. కానీ కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి మాటను అతిగా విశ్లేషించకండి. సందేహం వస్తే మనసులో ప్రతికూలమైనటువంటి కథలు మీకు ఇమాజిన్ సృష్టించుకోకుండా ఆ విషయానికి సంబంధిత వ్యక్తిని నేరుగా అడిగి తెలుసుకోవచ్చు అండి. ఈ సమయంలో మీ యొక్క మాటలకు గంభీరత, జ్ఞానము మరియు ప్రభావం పెరుగుతాయి. ఉపన్యాసం, టీచింగ్, కన్సల్టింగ్, మార్కెటింగ్, మీడియా రంగాల్లో ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అయితే అనుమానం కానీ లేదా కోపం కారణంగా మాట కఠినంగా మారకుండా చూసుకోవాలండి. అఫ్కోర్స్ అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే గురుడు బుధ నక్షత్రం, బుధుడు సౌమ్య నక్షత్రమే కాబట్టి. సో 2వ స్థానంలో ఉన్న గురుడు ఎక్కడున్నా సరే గురుడికి పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి ఉంటుంది కదా. సరే ఆయన గురుడు పంచమ దృష్టి చేత 6వ స్థానాన్ని, మిథునం నుంచి 6వ స్థానము చూస్తూ ఉంటారు. అంటే 6వ స్థానం అంటే ఏంటి? అప్పులు, కోర్టు కేసులు, పోటీ పరీక్షలు, ఉద్యోగ సేవ, డైలీ సర్వీస్, ఆరోగ్య సమస్యలు, కాంపిటీటర్స్ అంటే శత్రువులు, ప్రత్యర్థులు, ఇలాంటి అన్ని విషయాలను కూడా సూచిస్తూ ఉంటుంది 6వ స్థానం. కోర్టు వివాదాల్లో ఉన్నవారికి ఒక ముఖ్యమైన ఏదైనా ఒక లెటర్, ఒక పత్రం కానీ, ఒక ఆధారం లేదా సరైన న్యాయవాద సలహా అనేది లభించి పరిస్థితి మీకు ఏదైతే ఉందో అది అనుకూలంగా మారే అవకాశం ఉంటుందండి. ఏవైనా పాత రుణాలను సెటిల్ చేయటము,
రుణాన్ని పునర్వ్యవస్థీకరించుకోవటం, రీషెడ్యూల్ చేసుకోవటం లేదా వడ్డీ భారం తగ్గించుకునే మార్గం కూడా కనిపించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఒక విద్యార్థులకి సరైన ప్రణాళిక కావచ్చు, సమయ పాలన మరియు విశ్లేషణాత్మకమైన ఆలోచన అనేవి బాగా ఉపయోగపడతాయండి. 6వ స్థానము రోగాన్ని ఇండికేట్ చేస్తుంది కదా. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉన్న వారికి కూడా సరైన వైద్యుడు లేదా సరైన పరీక్షల ద్వారా సమస్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య విషయాల్లో మాత్రం నిపుణుల సలహానే అనుసరించాలి దయచేసి. గురుగ్రహానికి 7వ దృష్టి కూడా ఉంటుంది కదా. సో 8th హౌస్ చూస్తారు. ఎక్కడి నుంచి? మీ యొక్క మిథున రాశి మరియు మిథున లగ్నం నుంచి 8th హౌస్ అనేది ఇండికేట్ చేస్తుంది. గురుడికి 7వ దృష్టే, కానీ 8వ స్థానం అవుతుంది. 8వ స్థానం అంటే ఏంటంటే సడన్ థింగ్స్, ఆకస్మికమైన సంఘటనలు కావచ్చు, వారసత్వ సంపద కావచ్చు, ఇన్సూరెన్స్, జీవిత భాగస్వామి యొక్క ఆదాయము, పెండింగ్ డబ్బు, పరిశోధన, జ్యోతిష్యం, ఆధ్యాత్మిక రహస్య విద్యలు, అక్కల్ సైన్స్ అంటే సంఖ్యాహస్తం, జ్యోతిష్యం, రేకి, వాస్తు ఇలాంటివి, హీలింగ్ ఇలాంటి అంశాలను కూడా ఇండికేట్ చేస్తుందండి. వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాట్యుటీ, పెండింగ్ చెల్లింపులు ఏమైనా ఉన్నా లేదా జాయింట్ పెట్టుబడులు ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా ఊహించిన ఆర్థిక ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది, కనపడుతుంది. జ్యోతిషము, సైకాలజీ, రీసెర్చ్, మంత్రశాస్త్రం లేదా రహస్య విద్యలను అభ్యసిస్తున్న వారికి, అధ్యయనం చేస్తున్న వారికి అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్, విశ్లేషణ శక్తి బాగా పెరుగుతుంది. కానీ ప్రతిదానికి పాజిటివ్తో పాటు నెగిటివ్ ఉన్నట్టుగానే కానీ 8వ స్థానం కూడా ఆకస్మిక నష్టాలను కూడా ఇండికేట్ చేస్తుంది. అందువల్ల జూదము, అధికమైన రిస్క్ పెట్టుబడులు లేదా పూర్తి అవగాహన లేని ఆర్థిక పథకాల డబ్బు పెట్టకండి. ఇది ఒక సూచనగా భావించండి. గురుగ్రహానికి 9వ దృష్టి కూడా ఉంటుంది కదా. సో 9వ దృష్టి అయితే 10వ స్థానాన్ని చూస్తారు. ఎందుకు? మిథునం నుంచి 2వ స్థానంలో ఉన్నాడు, అక్కడ నుంచి 9 అంటే 10 అవుతుంది. సో కాబట్టి 10వ స్థానం ఉద్యోగాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఉద్యోగము, వ్యాపారము, అధికార హోదా, నాయకత్వము మరియు సమాజంలో గౌరవాన్ని సూచిస్తూ ఉంటుందండి. ఆ 10వ స్థానము గురుడికి ఏమవుతుంది? స్వస్థానం కూడా మీనం అవుతుంది. కాబట్టి ఉద్యోగులకు ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ లేదా ఉన్నత బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్, రాజకీయ, పాలిటిక్స్ ని బాగా తెలుగుగా ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుందండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం, వ్యాపారాన్ని విస్తరించడం లేదా విలువైన కస్టమర్లను సంపాదించడానికి ఇది ఒక ఉపయోగకరమైన కాలం అండి. ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. 2వ స్థానము మాటని, 10వ స్థానం వృత్తిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూలో మీ యొక్క కమ్యూనికేషన్ ప్రత్యేక ఆకర్షణగా మారి మీకు ఉద్యోగ అవకాశం కనబడుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అయితే ప్రమోషను లేదా ఉద్యోగం స్వయంగా వస్తుందని ఎదురు చూడకుండా మీ ప్రయత్నాలను మరింత బలపరచాలి. అంటే వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్తోనే వస్తాయండి ఫలితం. గ్రహాలు మాలయని చెప్పి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎవరికి రావు. ఎఫర్ట్స్ పెడితే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు త్వరగా ఫలితం వస్తుందని చెప్పవచ్చు. మరి బుధుడి పాత్ర ఏంటయ్యానంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, మిథున రాశికి మరియు 4వ స్థానానికి అధిపతి ఆయనే. రాశి మరియు 4వ స్థానం. మొదటి స్థానం ఏం చెప్తుందయ్యా అంటే వ్యక్తిత్వము, ఆలోచన విధానము, ఆరోగ్యము మరియు నిర్ణయమైన తీసుకునే శక్తిని సూచిస్తూ ఉంది. ఈ సమయంలో పాత అలవాట్లను విడిచిపెట్టి క్లిష్టమైన పరిస్థితులను మెచ్యూర్డ్ మైండ్తో ఎదుర్కొనే శక్తి మీకు పెరుగుతుంది. 4వ స్థానం ఇల్లు, భూమి, వాహనాలు, తల్లి, విద్య మరియు మానసిక ప్రశాంతతను సూచిస్తూ ఉంటుంది కదా. నిలిచిపోయిన ఇంటి నిర్మాణము, మరమ్మతులు లేదా ఇంటీరియర్ పనులు మళ్ళీ ప్రారంభమై పూర్తయ్యే అవకాశం ఉంటుందండి. ఒక ఇల్లు కానీ, భూమి కానీ లేదా వాహనం కానీ కొనటము లేదా అమ్మటము లేదా అద్దెకు ఇవ్వటం వంటి నిర్ణయాలలో మంచి పురోగతి వస్తుంది. ఏది ఏమైనా డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా చూసుకున్నా కానీ అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలండి. మరి రాశిచక్రం చూసాం, ఇంకా డెప్త్గా పోతే ఏ డేట్ నుంచి ఏ డేట్ బాగుంటుంది అంటే నవాంశం 4 రకాలుగా దశలు ఉంటాయండి. మొదటి దశ ఏంటంటే ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా. సో ఆ టైంలో గురుడు ధనుసు నవాంశలో ఉంటారు, 7వ స్థానంలో ఉంటారు. ఈ 16 రోజుల్లో కూడా వివాహము, జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామ్య విషయాలు ప్రధానంగా ముందుకు వస్తాయండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఉమ్మడి వ్యాపారంలో అభివృద్ధి, కొత్త ఒప్పందాలు లేదా రోజువారీ ఆదాయం కూడా కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. నవాంశ చక్రం చూసినప్పుడు 2వ దశ సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి 19 వరకు, ఈ 16 రోజులు కూడా. అప్పుడు మకరంలో ఉంటాడు, మకర నవాంశ అంటాం. 8వ స్థానం అవుతుంది మిథునం నుండి నవాంశలో. ఈ 16 రోజుల్లో ఆకస్మికమైన సంఘటనలు, వారసత్వ ఆస్తులు, ఇన్సూరెన్స్ మరియు పెండింగ్ డబ్బుకు సంబంధించిన పరిణామాలు ఏమైనా రావచ్చండి. అనుకోని ఆర్థిక ప్రయోజనం వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పటికీ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాల్సిందే. గురుగ్రహము మకర రాశిలో కొంచెం బలహీన పొందుతారు కదా, ఇది మకర నవాంశలో. కాబట్టి అతి విశ్వాసం వద్దండి. మరి 3వ దశ ఎప్పుడంటే సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 28 వరకు కూడా కుంభ నవాంశ. 9వ స్థానం మిథున రాశిలో, మిథునంలో ఉంటాడు, నవాంశం 9లో ఉన్నారు. ఈ 19 రోజుల్లో అదృష్టము, తండ్రి, గురువులు, ఉన్నత విద్య, వీసా మరియు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అంశాలు యాక్టివేట్ అవుతాయండి. పెండింగ్ పనులకు మార్గం కనిపించవచ్చు.
విదేశీ విద్య లేదా విదేశీ ప్రయత్నాలు కూడా ముందుకు కదలవచ్చు. ప్రతి మిథున రాశి వారికి వర్తించాలి లేదండి. ఇవి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఈ విషయాలకు వాళ్ళకు వర్తిస్తుంది. ఇవి గురువులు, తండ్రి లేదా అనుభవకుల సహాయం కూడా లభించవచ్చు. 4వ దశ అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 31 వరకు కూడా మీన నవాంశం అవుతుంది. 10వ స్థానం అవుతుంది మీనం అనేది. సో ఈ 23 రోజులు కూడా ఉద్యోగము మరియు వ్యాపార పరంగా అత్యంత ముఖ్యమైన సమయంగా చెప్పవచ్చు అండి. ప్రమోషన్ కానీ, జీతం పెరుగుదల కానీ, ఉన్నత బాధ్యతలు లేదా కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూలు కానీ మరియు వ్యాపార విస్తరణకు అనుకూలమైన పరిణామాలు కనిపించే స్కోప్ ఉందండి, అవకాశం ఉంది. మరి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటయ్యా ఈ 74 రోజులు ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 మధ్య అంటే మిథున రాశి వారు ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోవాలండి. అతిగా ఆలోచిస్తూ నిర్ణయాలను వాయిదా వేయకండి. లాభ నష్టాలను పరిశీలించి నిర్ణయాన్ని అమలు చేయండి. డోంట్ వేస్ట్ ద టైం. చెక్ అండ్ ఎంటర్. రెండవది, ఆధారాలు లేకుండా కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామిని అనుమానించకండి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికి ఉన్న గుణమే అనుమాన స్వభావం. మూడవది, కొత్త పనులు ప్రారంభించడమే కాకుండా పెండింగ్లో ఉన్న పనులను కూడా తప్పకుండా పూర్తి చేయాలండి. ఏది ఏమైనా ఆశ్లేష నక్షత్రం మీలోని దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తుంది, కానీ ఆ శక్తిని అనుమానం కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలండి. మరి పరిహారాలు, రెమెడీస్ ఏంటంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థించండి. ఓం బ్రూం బృహస్పతియే నమః అనే గురు మంత్రాన్ని 108 సార్లు లేదా మీకు సాధ్యమైన సార్లు జపిస్తూ ఉండండి. ఇలాంటి మంత్రాలు జపిస్తూ ఉన్నప్పుడు శుభ్రంగా ఉండాలి. కాళ్ళకు చెప్పులు, షూ లాంటివి వదిలేయాలండి, పక్కన పెట్టి ప్రశాంతంగా చేసుకోవటమే. బుధవారం రోజున బుధ గాయత్రి మంత్రాన్ని జపించవచ్చండి. ఓం చంద్రపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం చదువుకోవచ్చు. గురువులు, ఉపాధ్యాయులు మరియు పెద్దల్ని గౌరవించండి. విద్యార్థులకి పుస్తకాలు లేదా అవసరమైన విద్యా సామాగ్రిని దానంగా ఇవ్వచ్చు. బుధుడు అంటే విద్యా పిల్లలు కాబట్టి. మిథున రాశి వారికి ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందండి. ఏంటయ్యానంటే మీ మాటే మీ సంపదగా మారవచ్చు, మీ వ్యూహమే మీ విజయానికి మార్గం చూపవచ్చండి. ఈ 74 రోజులలో మీ ఆర్థిక పరిస్థితిని క్రమబద్ధీకరించండి. కుటుంబ సంబంధాలలో అనుమానాన్ని కాస్త తగ్గించండి. పెండింగ్ పనులను పూర్తి చేయండి. మీలో దాగి ఉన్న ప్రతిభను ధైర్యంగా బయటకు తీసుకురండి. అప్పుడు ఈ గురు సంచారం ధనం, కుటుంబం, ఉద్యోగం మరియు వ్యక్తిత్వంలో ఒక శక్తివంతమైన కొత్త ప్రారంభానికి పునాది వేయవచ్చండి. ఇవన్నీ కూడా మనం మిథున రాశిని ఆధారంగా తీసుకొని చెప్పిన సాధారణ గోచార ఫలితాలండి. దయచేసి మీ వ్యక్తిగత జాతకంలోని లగ్నము, గ్రహస్థితులు, దశాభుక్తులు వాటిని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ యువర్ హోరోస్కోప్. మీ జాతకం కూడా చెక్ చేసుకున్న తర్వాత మరి పరిశీలించుకోండి. ఈ 74 రోజుల్లో మీరు ధనము, ఉద్యోగము, కుటుంబము లేదా అప్పుల సమస్య వీటిలో ఏ మార్పు కోసం మీరు ఎదురు చూస్తున్నారో కామెంట్ కూడా తెలియజేయగలరు. ఇలాంటి లోతైన జ్యోతిష విశ్లేషణల కోసం మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ కనుక నొక్కితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. అదేవిధంగా ఈ వీడియోను మిథున రాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.